నమ. శ్రీ సరస్వతి నమ. శ్రీ గురుభ్యో నమ. భక్తులారా, రామాయణంలో విశేషాలు చెప్పుకున్నాం. ఇందులో భాగంగా నేటి వరకు మనం బాలకాండని 79 భాగాలుగా చెప్పుకున్నాం. ఈరోజు 80వ భాగం చెప్పుకునే ముందు ఈ రామాయణాన్ని రాసిన వాల్మీకి మహర్షిని స్తుతించుకున్నాం. కూజంతన్ రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితాశాఖం వందే వాల్మీకి కోకిలం అంజనానందనం వీరం జానకి శోకనాశనం కపీశమక్షంతారం వందే లంకా. సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. రామా, ఆ విధంగా వశిష్ఠుడి చేత కోరబడిందయ్యా కామధేనువు. ఏమని కోరబడింది? విశ్వామిత్రుడికి, అతని సేనకి సకల మర్యాదలు చేయమని, వాళ్ళ ఇష్టానికి తగ్గట్టుగా భోజన పదార్థాలు పెట్టమని. ఒకటి ఇష్టం అవుతుంది, ఇంకోటి ఇష్టం అవుతుంది. ఆ వాటిని కూడా గ్రహించగల శక్తి కామధేనువుకు ఉంది. కాబట్టి కామధేనువుని ఆ విధంగా అంతమంది సేనకి విశ్వామిత్రుడికి ఆతిథ్యం ఇవ్వమని కోరబడింది కామధేనువు. ఆ తర్వాత కామధేనువు అదే విధంగా సమకూర్చింది. ఎట్లా ఉన్నాయి రాసులు? మరి వేల మంది కదా ఆయన ఉన్నది. పర్వతాల్లాగా అన్నపు రాసుల్ని ఇచ్చిందట. పెరుగు, కాలవలు, ఇలా వివిధమైన రుచిగల షడ్రసోపిత పదార్థాలతోటి పాత్రలన్నీ నిండినాయి. ఇక విశ్వామిత్రుడి సైన్యం అంతా కూడా చాలా సంతోషంతో స్వీకరించారు వాటిని. అప్పుడు ఆ విశ్వామిత్రుడు మహానందంతో వశిష్ఠుతో అన్నాడు, మహానుభావ, నేను చెప్పే మాట విను కాస్త. 1,00,000 ఆవులు నీకు ఇస్తా, నీ కామధేనువుని నాకు ఇవ్వు. నీ ఆవు అక్కడ శ్రేష్టమైంది. ఇటువంటివి రాజుల దగ్గర ఉండాలి. కాబట్టి ఇది ధర్మసమ్మతమే నా అభ్యర్థన, ఇవ్వమన్నాడు. అప్పుడు రాజా, నువ్వు 1,000,000 గోవులు ఇచ్చినా కూడాను ఈ కామధేనువుని నేను ఇయ్యనయ్యా. శాశ్వతంగా ఇది నా దగ్గర ఉండేది, దాన్ని నేను విడిచిపెట్టలేను దాన్ని అన్నాడు. రేపు మనం కొనసాగిద్దాం కథను. కృష్ణార్పణం.